హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మీరు ఈ వీడియో చూస్తున్నారా? దయచేసి బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర యాక్ట్ చేసిన మాస్ జాతర గురించి చూద్దాం రండి. ఇది ఒక ఎంటర్టైన్ కామెడీ మూవీ అనుకుంటే పొరపాటే. ఎందుకని మూవీలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. కథ గురించి చెప్పాలంటే, ఒక పోలీసు, ఒక ఊరు, పోలీస్ ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ జరిగే అరాచకాల్ని పోలీస్ ఎలా అరికడతాడు. ఇంతకు మించి ఏమీ లేదు మూవీలో. నిజం చెప్పాలంటే కొత్తదేమీ కాదు. చాలా మూవీలో చూసే ఒకే రొటీన్ రొట్టా స్టోరీ. ఇది రవితేజ 75th మూవీ. ఈ మూవీ రవితేజ ఎలా యాక్సెప్ట్ చేశాడో తెలీదు. మూవీ మొత్తం బోరింగ్గా వెళ్తుంది. స్లోనెస్ ఉండా అంటే లేదు అని చెప్పాలి. ఎందుకని ఆ ప్లేస్ని క్రింజ్ ఆక్యుపై చేసింది. ఫస్ట్ హాఫ్ ఏదో ఎందుకు వెళ్తుందో ఏమీ అర్థం కాదు. సెకండ్ హాఫ్ వచ్చేంతవరకు తెలీదు ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ అని. కొన్ని రవితేజ ఓల్డ్ మూవీ రిఫరెన్స్ ఉన్నాయి, అవి పర్లేదు అనిపించింది. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికొస్తే అన్ని కమర్షియల్ మూవీల్లో చూసే ఒకే ఎక్స్పెక్టెడ్ ఇంటర్వెల్ బ్లాకే కాదు, క్లైమాక్స్ కూడా అంత ఎగ్జైట్మెంట్గా ఏమీ లేదు. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే రవితేజ యాక్టింగ్ బాగుంది. ఇంకా శ్రీలీల విషయానికొస్తే సాంగ్స్ అన్నిటికీ న్యాయం చేసింది. ఓన్లీ సాంగ్స్కి న్యాయం చేయడానికే ఈ మూవీలో ఉంది అనిపించింది. మరి ఆ సాంగ్స్ ఏమైనా బావున్నాయా అంటే అవి కూడా బాలేదు అని చెప్పాలి. అంతకుమించి ఇరిటేట్ చేసినవి అనిపించాలి. బీజిఎం కూడా బాలేదు. ఇంకా నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ బాగుంది. కామెడీ విషయానికొస్తే ఆది కామెడీ అక్కడక్కడా ఓకే అనిపించింది. రవితేజ, నవీన్ చంద్ర అండ్ ఆది, అజయ్ ఘోష్ తప్ప మిగిలిన అందరూ ఏదో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు అనిపిస్తుంది. ఒక్క సీన్లో కనిపించిన వాళ్ళు మళ్ళీ కనిపించరు. సరే, ఉన్నవాళ్లు అయినా కథలో ఉంటారా అంటే అదీ లేదు. మెయిన్ హీరోనే స్టోరీలో ఉండదు. అప్పుడప్పుడు విలనొచ్చి గుర్తు చేస్తాడు, అప్పుడు హాయ్ అని చెప్పి మళ్ళీ వేరే ట్రాక్లోకి వెళ్తాడు. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి ఏదో టైం అయిపోయింది, క్లైమాక్స్కి వెళ్దామని ఎండ్ చేయడం తప్ప ఏమీ ఉండదు. క్రాక్ మూవీ స్టైల్లో ఒక్క ఫైట్ ఉంటుంది, అది ఓకే అనిపించింది. అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మొత్తంగా చెప్పాలంటే మాస్ జాతర మూవీ ఒక ఫ్లాప్ మూవీలా అనిపించింది. మరి మూవీకి వెళ్ళి చూడాలా అంటే అవసరం లేదు, ఓటీటీలో ఒకసారి చూడవచ్చు. మరి ఫ్రెండ్స్, మీరు సినిమా చూసి కమెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. మా బాస్ వ్యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త సినిమాలు, రివ్యూస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.